దళిత బంధువు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ దాకా దోసుకు తిన్నది ఎవరు? కల్వకుంట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది కాదు కదా లెక్క. ఒకరు భూకబ్జాలు చేసారు, ఒకరు లిక్కర్ మాఫియాలో దొరికినారు, ఇంకొకరు దేశాలు పడుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కేసీఆర్ కాదు, ఎవరు వాళ్ళ బ్యాచే దొరకరు. నమస్తే, నేను మీ వసంత్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పింక్ బుక్ గురించి ఒక చర్చ జరుగుతుంది, 3.0 గురించి ఒక చర్చ జరుగుతుంది. మహిళలకు అన్యాయం జరిగింది అంటూ ఈరోజు కవిత గడప గడపకు నేను వస్తాను, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దాం, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు. సో దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అక్క చెప్పండి, ముఖ్యంగా కవిత ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? ముందుగా పింక్ బుక్ గురించి ఆవిడ చెప్తుంది, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాను, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేదు లేదని చెప్తున్నారు. చాలా టైం ఉంది పాపం కల్వకుంట్ల కవితమ్మకి. లిక్కర్ రాణిగా పేరు పొందింది. మరిగా వాళ్ళకు ప్రజలు ఇచ్చింది పింక్ పుస్తకం కాబట్టి ఖాళీ టైంలో ఏం చేస్తారు తమ్ముడు? రాసుకోవాలి కదా. అప్పుడు లెక్కలు ఇప్పుడు దాకా దోసుకు తినే అన్నీ కూడా పింక్ పుస్తకంలోనే రాసుకోవాలి. ఆ లెక్కలన్నీ పింక్ పుస్తకం గుంజుకొని మేము లోపల వేయాలి. ఇదే నడుస్తుంది కాబట్టి ట్రెండ్ అనేది నడుస్తుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. ఆమె మహిళల గురించి బీసీల గురించి మాట్లాడడం విట్టూరం. వాళ్ళు ఉన్నప్పుడు 10 ఏళ్ళల్లో ఎంతమంది బీసీలకు వాళ్ళు పెద్దపీట వేసిండ్రు, ఎంతమంది మహిళా నాయకురాలని ఎంటర్టైన్ చేసిండ్రు. ఒక జాగృతి పేరు మీద ఆమె దోసుక తిన్నది. విల్లాలు దుబాయ్లో ఎవరు కొన్నారు? మేము కొన్నామా? ఇప్పుడు ఆ లెక్కలేని ఎలా రాసుకోవాలి? పింక్ పుస్తకంలోనే రాసుకోవాలి. ఆ పింక్ పుస్తకం నాకు దొరికింది అనుకో, రేపు పొద్దున మా అన్న మంచిగా పంపిస్తాడు లోపలికి. సో పింక్ పుస్తకం మాకు వాడకంకి వస్తుంది. రాయనియండి తమ్ముడు, ఖాళీగా ఉన్న వాళ్ళకి పింక్ పుస్తకమే ఓకే. ఈరోజు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్యాయాలకు పాల్పడుతున్నారో, అక్రమాలకు పాల్పడుతున్నారో, దోచుకొని తినేదానికి ప్రయత్నం చేస్తున్నారో, వీళ్ళందరి పేర్లు నోట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మొట్టమొదటిగా వాళ్ళు ఉన్న ఇంట్లో ఉన్న 5గురు దోసుక తిన్నది ఎంతనో ఆమె లెక్క చెప్తే బాగుంటుంది. తర్వాత మా గురించి మాట్లాడడం అనేది విట్టూరం. 10 ఏళ్ళు ఎవరున్నారు రూలింగ్లో? వాళ్ళు ఉన్నారు. దళిత బంధువు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ దాకా దోసుక తిన్నది ఎవరు? కల్వకుంట్ల కవిత అండ్ ఫ్యామిలీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు ఫామ్ హౌస్లో కూర్చొని మాటలు మాట్లాడడము. చాలా రోజులు జైల్లో కూర్చుంది కదా, ఇక పుస్తకంలో రాసుకుంటే అది గిట్టుబాటు అవుతుందేమో అని రాసుకుంటున్నట్టుందని నేను అనుకుంటాను. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడాను ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. కాంగ్రెస్లోనే వర్గపోరుతో పాటు వ్యతిరేకత కూడా వచ్చింది అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? నాకైతే అనిపించట్లేదు. మరి ఆమెకు వ్యతిరేకత పోరుగా అనిపిస్తే బయటికి రావచ్చు కదా. మరి ఇన్ని రోజులు ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత 3-4 నెలల నుంచి కనపడకుండా పోయిన కవిత ఇప్పుడు కనిపిస్తుంది. వాళ్ళ అన్ననేమో ట్విట్టర్లో మాట్లాడుతుంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాడు. సరే, తండ్రి కూడా ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటా. ఎందుకంటే మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు తెలంగాణ ప్రజలవి దోసుక తిన్నారో అది లెక్క చెప్పిన తర్వాత మా లెక్క గురించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటా. వరంగల్లో పెట్టిన రైతు డిక్లరేషన్తో రైతులను మోసం చేశారు, యూత్ డిక్లరేషన్ పెట్టి యువతను మోసం చేశారు. సరూర్ నగర్ ఏదైతే ఇక్కడ మన తుక్కుగూడ సభ ఉందో దాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు ఇస్తానన్న ఉద్యోగాలు లేవు, మహిళలకు 2,500 లేవు, పెన్షన్ 4,000 లేవు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు దీనికి? దోసుక తిన్న సొమ్ము అంతా మీ దగ్గరనే ఉంది కదా. కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర ఉన్న సొమ్ము మేము తీసుకొచ్చుకుంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా డబుల్ సంక్షేమ పథకాలు వస్తాయి. అన్ని వేల కోట్లు దోసుకున్నది కల్వకుంట్ల ఫ్యామిలీ. అంటే ఆ రోజు హామీలు ఇచ్చే రోజు దోచుకునే సొమ్ము తీసుకొచ్చిన తర్వాతనే ఇస్తామని ప్రజలకు ఎక్కడా చెప్పలేదు కదా హామీలు అనేవి. నేను అది చెప్పట్లేదు. నేను అంటుంది బంగారు తెలంగాణ చేయడానికి సోనియా గాంధీ గారు తల్లి తెలంగాణ ఇచ్చింది. మిగిలిన బడ్జెట్లో మేము ఇచ్చినాం. మీరేం చేసిండ్రు? అప్పుల కుప్పగా మార్చి అప్పుల తెలంగాణగా ప్రఖ్యాతగాంచిన కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ చేసి నెత్తికి 3 లక్షలు అప్పు పెట్టిండు. ఈరోజు ఆ డబ్బులన్నీ ఎవరి ఖాతాలో ఉన్నాయి? ఇన్ని వేల ఫామ్ హౌస్. ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కేసీఆర్ది చూసి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూడండి, కేటీఆర్ రిటర్న్స్ చూడండి, కేటీఆర్ పెళ్ళాం రిటర్న్స్ చూడండి. కల్వకుంట్ల కవిత 100 కోట్లు తీసుకుపోయి లిక్కర్ రాణిగా పేరు పొందిన ఆమె ఇవన్నిటి గురించి మాట్లాడడం నేను ఖండిస్తున్నా. నెంబర్ 2, మహిళలకు సంబంధించే కానీ లేకపోతే యూత్కి సంబంధించే కానీ వాళ్ళు 10 ఏళ్ల కాలంలో ఏమి చేసినా నేను అడుగుతా. ఇప్పుడు మేము చేస్తుంటే మీకు ఎందుకు కడుపుమంటా అని మేము అడుగుతా. ఇస్తున్నాం కదా, ఇవ్వట్లేదు అంటే రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి గారు లెక్కల డేటాతో పాటు ఇస్తున్నారు. మరి ఆమె కళ్ళు దొబ్బినాయా? ఒకసారి చూసుకోవాలి. పోయి అక్కడ మాట్లాడమని చెప్పు. రాలేదు అని అంటే ఆ డేటా తీసుకురమ్మని చెప్పు. ఇంకా వాళ్ళకు కూడా వచ్చే విధంగా చూస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గం గురించే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు కొడంగల్ గురించే చర్చ అంటే ముఖ్యంగా మనం చూస్తాం అక్కడికి పోలీసులు వెళ్తా ఉన్నారు. ఏదైతే మనం ఒక ఇండస్ట్రీస్ పెట్టాలో ఆ ఇండస్ట్రీస్ గురించి చర్చ జరుగుతుంది. కానీ రైతులకు అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. రైతులు ఇవ్వనన్నా సరే వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ప్రతిరోజు దాని గురించే మాట్లాడుతున్నారు. అసలు లగచర్ల ఘటన గురించి ఏం చెప్తారు? ఈరోజు ఎందుకు పోలీసులు వెళ్తా ఉన్నారు అక్కడ? ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటనే
వాస్తవంగా మనము చూసుకుందాం. అట్లాంటివి ఏం జరగట్లేదు అని అనుకుంటున్నాం. డెవలప్డ్ సిటీగా చేయాలి అంటే డెవలప్మెంట్ కావాలి. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం చేసుకుంటూ ముందుకు పోతేనే ప్రగతి సాధించగలుగుతాం. ఐటీ రంగమే చూడండి, ఇప్పుడు ఎంప్లాయ్మెంటే చూడండి, మేము క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ ఏమీ చేయలేదు. కాకపోతే ఎక్కడ అవసరం ఉందో అక్కడ మనము సముచితమైన డబ్బు ఇచ్చి ఎక్కడన్నా భూమి కావాలంటే మనం వాళ్ళతో మాట్లాడే తీసుకుంటాం. మనం ఎవరి దగ్గర కూడా ఫోర్సబుల్గా తీసుకుంటామని నేను అనుకోను. కాకపోతే కేటీఆర్ ఏదైతే రాళ్ళు వేస్తున్నాడో ముఖ్యమంత్రి గారి మీద దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రూఫ్స్ ఉంటే ముందు పెట్టి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ సవాల్ చేస్తున్నారు, దమ్ముంటే కొడంగల్లో రాజీనామా చేయి, నేను అక్కర్లేదు, హరీష్ రావు అక్కర్లేదు, కేసీఆర్ అవసరం లేదు, పట్నం నరేందర్ రెడ్డి ఒక్కడు చాలు, 50,000 మెజార్టీతో మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డి గెలుస్తాడు, దమ్ముంటే వస్తావు రాజీనామా చేస్తాను అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. అదంతా వదిలేయి తమ్ముడు. అక్కడ గెలిచింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. పట్నం నరేందర్ రెడ్డి గారికి వాల్యూ లేదనే తెలిసిపోయింది కదా. తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం, మళ్ళీ రాజీనామా చేయడం, ఇదంతా పిల్లకాయల చేతలు బంద్ చేయాలా? నా పరిపాలన బాగలేదని చెప్పే కన్నా నువ్వు చేసిన పరిపాలన ఎంత ఉద్దారకంగా ఉందో అది చెప్పాలా ఫస్ట్. ఓ మహిళా అధ్యక్షురాలుగా చెప్తున్నా, మమ్మల్ని తీసుకుపోయి లోపటేపించిండు కదా. 10 ఏళ్ళు నేను చేసిన అన్నీ కూడా ఉద్యమాలు సిలిండర్ల మీద కానీ, గ్యాస్ ధరల మీదనే కానీ, నిత్యావసర సరుకుల మీదనే కానీ, లైంగిక వేధింపుల మీదనే కానీ, ప్రతి దాని మీద సెక్రటరీ కనీసము మా పిటిషన్లు ఇచ్చుకునే పరిస్థితి లేకుండే. ప్రగతి భవన్ పోవాలన్నా కూడా మాకు ఎంట్రీ లేకుండే. డీజీపీ ఆఫీస్ పోవాలన్నా కూడా మాకు ఎంట్రీ లేకుండే. మరి ఆ రోజు మీ పాలన దొరల పాలన ఎట్లుండే, ఈరోజు ప్రజాపాలన ఎట్లుంది? ప్రజలు చెప్తారు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఊసబెట్టినా కూడా ఉద్ధరించేది ఏమీ లేదని నేను అనుకుంటాను. చివరిగా చెప్పండి, మహిళలకు అవదాతల పెన్షన్ 4,000 ఇస్తానన్నారు, మహిళలకు 2,500 ఇస్తాన్నారు. ఒక మహిళా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చెప్పండి, ఏమయ్యాయి ఆ యొక్క హామీలు ఏమైనాయి? చూడండి తమ్ముడు, ప్రతి ఒక్కటి ఇమీడియట్గా నెరవేర్చాలంటే ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే మిగిలిన బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల గుప్పగా మార్చి నిధులు సేకరించి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ప్రతి వేళ వాళ్ళ నిత్యం వాళ్ళ గురించి మాట్లాడుతూ మొన్న కూడా దావోస్కి వెళ్ళి మనకు ఏ విధంగా మంచి చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. కాబట్టి కొంచెం సమయం పట్టొచ్చు. ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ 2,500తో పాటు మేము అంటున్న 500 అయితే ఆల్రెడీ సిలిండర్ అమల్లోకి వచ్చేసింది. 200 యూనిట్ల కరెంటే కానీ, ఇవన్నీ సంక్షేమం, బస్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీయే కానీ ఇవన్నిట్లో కూడా తిరుగుతున్నారు. లేదు అని చెప్పమనండి. కేటీఆర్ బ్రేక్ డాన్సులని మాట్లాడిన కేటీఆర్ మహిళల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధి నా చెల్లెకు లేదు, నా అన్నకు లేదు, తండ్రికి అసలే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ. ఇందులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనేది తెలుస్తుంది. బీఆర్ఎస్ మేము ముందుకెళ్తాం, బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతుంది రూరల్ అంతా కూడా అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నారు. బీజేపీ మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని బీజేపీ కూడా చెప్తోంది. ఈరోజు జిహెచ్ఎంసీని కూడా మేమే అది కైవసం చేసుకోబోతామని చెప్పేసి బీజేపీ కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు రాష్ట్ర మహిళా అధ్యక్షులు? కూడా చెప్పినారు కదా, మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది అని అన్నారు. తీరా ఎంపీ ఎలక్షన్స్లో ఎవడు పోటీ చేయకుండా ఎట్లా క్యాండిడేట్స్ పెట్టారు, చాలా వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళు చూపించినారు. వాళ్ళు సపరేట్ కాదు, ఇద్దరు దొంగలే అని చెప్పి చూపించినారు. కాబట్టి చెప్పుకోవడం ఏముంది, అందరు చెప్పుకుంటారు. రిజల్ట్ చూద్దాం, వి విల్ సీ, లెట్స్ సీ ఏమవుతుంది అనేది చూసుకుందాం. ఇప్పుడు ఏమీలు దిగినప్పుడు చూసుకుందామని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి హామీ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా ప్రజల వద్దకు మేము వెళ్తాం, మేమేం చెప్పుకోవాలి, ఎలా గెలవాలి అనేది మా స్ట్రాటజీ మాకుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా మేము గెలుస్తామని. మరి ఆ రోజు కూడా చెప్పింది కదా ఎలక్షన్లో మేము గెలుస్తామని. ప్రజలు ఓటంపాలు చేసినా లేదా అదేవిధంగా తీర్పు ఉంటుందని నేను అనుకుంటాను. ప్రస్తుతానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను బీసీ కులగణన గురించి పెద్ద రచ్చ జరుగుతుంది. సో ప్రస్తుతానికి దీని గురించి చాలా క్లియర్గా మాట్లాడడానికి దయాకర్ మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. మనం చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, శాస్త్రీయబద్ధంగా జరపలేదు కులగణన అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? మీ పార్టీ సొంత ఎమ్మెల్సీనే చెప్తా ఉన్నారు కదా. నేనేమంటున్నా అంటే కులగణన జరగాల్సిన తీరు ఎట్లా ఉన్నదో ఇప్పుడు మళ్ళీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి సంబంధించిన అవకాశం మళ్ళీ ఇచ్చింది, దాంట్లో చేసుకోవచ్చు. కులగణన మరి సరిగ్గా జరగలేదు అనేటోళ్ళు దాని పట్ల పారదర్శకంగా చిత్తశుద్ధితో లేరని మనం అనుకోవాలి. ప్రభుత్వం తరపు నుంచి ఒక క్లారిటీ అనేది ఏంటంటే 3.1% మాత్రం పాల్గొనలేదు, వాళ్ళ కోసమే కులగణన జరుగుతుందని చాలా క్లియర్గా చెప్తుంది ప్రభుత్వం. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు రెండు ఏం చెప్తుందంటే చిత్తశుద్ధిగా జరపలేదు కాబట్టి మళ్ళీ బీసీ కులగణనకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. బీసీ కాదు బ్రదర్, మీరు వాళ్ళ గాయలో పడకండి, ప్రభుత్వంది తీసుకోండి. ఎవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అవి కాదు కదా లెక్క. ఉన్న జనాభా కులాల వారీగా జనగణన జరగాలి. జరగని వాళ్లకు మళ్ళీ అవకాశం వచ్చింది.
చేసుకోండి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకి మాత్రమే. అది కేసీఆర్ అయినా, కేసీఆర్ కుటుంబం అయినా, డీకే గారైనా, ఇంకెవరైనా సరే. కాబట్టి కుల జనగణన సరిగా జరగట్లేదు అనేటోళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చిందాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే 72 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 20 లక్షల మందికి ఎందుకు ఇచ్చారు రైతు బంధు అనేది, లేదంటే రైతు రుణమాఫీ అనేది ఎందుకు చేశారు? గతంలో కూడా ఇట్లానే చేస్తామని చెప్పేసి షరతులు వర్తిస్తాయని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. అదెవరన్నారు? మళ్ళీ ఇప్పుడు మన ఎవరు ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇప్పుడు వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి రైతులు? ఇప్పుడు 21,000 కోట్ల రూపాయలు పంజాబ్ రైతులకు, మహారాష్ట్ర రైతులకు, కర్ణాటక రైతులకు ఇవ్వలేదు కదా. వానికి సోయి ఉంటే ఇంట వంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? తెలుసుకోమను, తెలుసుకుంటే తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 80-85% ఇప్పటి వరకు కంప్లీట్ అయినాయి. మిగతావన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇవి రిజాల్వ్ అవుతున్నాయి. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అదే ప్రతిపక్ష వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రైతు ఫేక్ వీడియోలను పెట్టకని చెప్పు కేటీఆర్, ఫేక్ వీడియోలు పెట్టి ఫెయిల్ కాకరా ఆయన అని చెప్పు. కాబట్టి ఇవన్నీ క్రియేటెడ్ ఫార్మేట్స్ అన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రైతులకు ఇప్పుడు ఒక 60,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఇచ్చినాం, ఇంత వీకెస్ట్ ఎకనామిక్ పొజిషన్లో కూడా. కాబట్టి అవి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో నేను చెప్పిన వాళ్ళు కొంతమంది మా వీడియోలలో వేస్తారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, కొంతమంది వెబ్ పేజీలలో రాస్తారని చెప్తే వాళ్ళు కాదురా నాయన, లబ్ధిదారులు కింద ఉంటారు, వాళ్ళకి కాడికి పోండి. మీరు టీఆర్ఎస్ కార్యకర్తలతోనో లేకపోతే మీ సొంత 100 మాగదులతోనో చేస్తే అయ్యేది కాదు. ఇలా ప్రభుత్వం నిఖార్సుగా ప్రజల పక్షాన ఉంది. ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ అంటే బీజేపీని గెలిపించినందుకు అని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ పైన ఎలా స్పందిస్తారు? ఎర్రగడ్డ మంచిగానే ఉంది, చూపించుకోమని. అంటే ఏ పార్టీ ఎవరో కూడా తెలియని స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు. కాబట్టి ఎర్రగడ్డ కాకపోతే వైజాగ్ కూడా మంచిగానే ఉంది, అక్కడికి కూడా పోవచ్చు. ఫ్లైట్ టికెట్లు పెడతాం, అక్కడ పోయి చూపించుకోం. కాబట్టి ఇవన్నీ పనికిరాని చెత్త స్ట్రాటజీస్ అంతా వాడు ఎవడిస్తుడు. ఇప్పుడు కేటీఆర్ని కాదు మనం అలసింది, ఈ కేటీఆర్కి ఐడియాస్ ఇచ్చేటోని మీద పడాలి. ఇప్పుడు వారిని వెతుకుతున్నాం, చూడాలి ఎప్పుడు దొరుకుతాడో లేదు. చివరిగా ఒక మాట, కేసీఆర్ ఇంకా రావట్లేదు, బయటికి రావట్లేదు. ప్రజలందరూ కూడాను ఈవెన్ ప్రభుత్వం కూడా మీరు రావాలి, మాకు సూచనలు ఇవ్వాలని చెప్తున్నారు. కానీ కేసీఆర్ ఇంతవరకు దాదాపుగా 15 నెలలు అవుతున్నా సరే బయటికి రావట్లేదు. ఏం చెప్తారు? మామూలుగా ఉండదు అంటుండు కదా మరి. గట్టిగా కొట్టమని ఫామ్ హౌస్లే ఏముంటుంది? ఆయన వస్తే రాకపోతే వస్తే వస్తాడు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన ఉండాలి, ఉండట్లేడు. ఉండనప్పుడు మనమేం చేసేది? రాకపోతే ప్రజలే మళ్ళీ ఇప్పుడు నేలకేసి బాధిండ్రు, రేపు ఇంకోసారి అట్నే రాజకీయ భూస్థాపితం చేస్తారు. నేను కొడితే మామూలుగా ఉండదని చెప్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా? కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉంటారా? టుడేడా ఫామ్ హౌసే దాటి వచ్చి లేదంటే అక్కడ మంచిగా 2 బెడ్లు వేసుకొని పండుకోమను అంతే. ఓకేనా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పింక్ బుక్ ఒక చర్చ జరుగుతుంది. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి అన్న శివాన్ ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, పింక్ బుక్ ఎట్లయితే లోకేష్ రెడ్ బుక్లో కొంతమంది పేర్లు నోట్ చేసుకున్నారన్నారో ప్రచారంలో, ఇప్పుడు కవిత కూడా చెప్తా ఉంది 3.0తో మేము రెడీగా ఉన్నాం, పింక్ బుక్లో అందరి పేర్లు నోట్ చేసుకున్నాం కాంగ్రెస్ వాళ్ళే అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తామని చెప్తున్నారు. అసలు వాళ్ళు వస్తే కదా ఏమైనా చూపించడానికి, వారి పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. కవిత గారు పింక్ బుక్లో ఒకవేళ నోట్ చేసుకున్నారంటే నాకు తెలిసి లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి లిక్కర్ బాటిల్ గురించో, ఆ లిస్ట్ గురించో, ఆ స్కామ్లో ఉన్న పబ్లిక్ వాళ్ళ స్కామ్లో ఉన్న వాళ్ళ అనుచరుల గురించి రాసుకోవచ్చు పింక్ బుక్లో తప్ప వేరే రాసుకోవడానికి ఏమీ లేదు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. ఈరోజు అన్నింటికి కుండలు బద్దలు కొట్టే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ కులగణన వ్యవస్థ ఏ స్థాయిలో నడుస్తుందో. గతంలో 10 ఏళ్ళలో వాళ్ళు చేయలేకపోయినరు, ఈరోజు మేము చేసినాం. కాబట్టి వాళ్ళకి డైజెషన్ అయితే లేదు. మొన్ననే మా వాళ్ళు అందరికి కావాల్సిన వాళ్ళందరూ కూడా కేటీఆర్కు, హరీష్ రావుకి అందరికి కూడా ఆ డైజెషన్ కోసం అవి పంపించినారు టానిక్స్. ఇప్పుడు కవిత కూడా పంపాల్సి వస్తుందేమో, అంతకుమించి వేరేదేం లేదు. 3.0 అని చెప్తున్నారు మరి. వారి భ్రమ అంతే. ఇప్పుడు కవిత గారు ఏంటంటే ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలకెళ్ళి బయటికి వచ్చే పరిస్థితి కనబడతలేదు వారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా వాళ్ళకి 35,000 రూపాయలు బాకీ ఉందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఆడబిడ్డలందరినీ ఏకం చేసి తెలంగాణ ఉన్న ఆడబిడ్డలందరూ కొట్లాడతామని చెప్తున్నారు. ఈరోజు అదే ఆడబిడ్డలు ఊర్లకు కూడా రానియారు కవిత గారిని. ఎందుకోసం చెప్తున్నాం అంటే, ఈరోజు ఆడబిడ్డలకు ఏమని ప్రశ్నిస్తావు? ఈరోజు ప్రతి ఊరిలో ఇల్లు లేని ప్రతి మహిళకు ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. మీరు ఇల్లు తీసుకోవద్దని చెప్తుందా కవిత గారు పోయి? అసలు ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో వారికి ఇప్పుడు ఆడ బాధ అంతా ఏంటంటే, కేవలం వాళ్ళ అన్నను వాళ్ళ బావను ఏ విధంగా డామినేట్ చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు కవిత కొట్టుమిట్టాడుతుంది.
ఆమె ఈరోజు భారతదేశం మొత్తంలో మహిళలు తలదించుకునే విధంగా ఈరోజు లిక్కర్ స్కామ్లో దొరికిపోయి జైలుకి పోయేసి వచ్చి మళ్ళీ రాజకీయ ఉనికి కోసం ఆమె తనలాడుతుంది. ఇది కదా ఈరోజు అది ప్రజలందరూ చూస్తున్నారు ఇదంతా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది. ఈరోజు కవిత గారు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరు మీద యువతను మోసం చేసింది, 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసి ఓట్లు వేయించుకుంది. ఈరోజు వాళ్ళకి ఇస్తానన్న హామీలు కానీ నెరవేరుస్తానన్న హామీలు కానీ ఈరోజు నెరవేర్చలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 14 నెలలే కాలేదు. కేవలం ఈ సంవత్సరం గడువులోనే మేము ఈరోజు 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం కదా. 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 1,00,000 ఉద్యోగాలు దాటిలేకపోయారు. ఒక్క సంవత్సరంలో మేము 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. రాబోయే రోజుల్లో మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, బరాబర్ చేసి తీరుతాం. ఈరోజు ఎవరైతే యువకులకు మేము మాట ఇచ్చినామో వాటన్నింటినీ 5 ఏళ్ళు సమయం ఇచ్చినారు పబ్లిక్. మాకు ప్రజల 1 సంవత్సరం సమయం ఇవ్వలే. అదే నిరుద్యోగ వృత్తి 2018లో మేము యుద్ధం చేసినాం, పోరాటాలు చేసినాం, జైల్లో కూడా పంపించారు మమ్మల్ని. ఈరోజు 100 రోజుల్లో 6 గంటలకు సంబంధించిన అన్నీ కూడా ఈరోజు ప్రజల చేతికి చేరినాయి. కాకపోతే వాళ్ళు ఈరోజు దొంగ మాటలతోన ఈరోజు పైసలు ఇన్ని రోజులు సంపాదించిన లక్షల కోట్ల రూపాయలతోన టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ప్రజలకు సంబంధం లేకుండా వారి కార్యకర్తలని ఈరోజు ముందుకేసి వ్యవస్థ నడుపుతున్నారు. అవన్నీ గమనిస్తూనే ఉన్నాం. ప్రజలే వాళ్ళని తిప్పికొట్టే పరిస్థితిలో ఉంది. రైట్, ఇప్పుడు మీరు చెప్పిన 56,000 ఉద్యోగాలు ఏవైతున్నాయో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డలని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదా అని చెప్తా ఉన్నారు. అట్లనే నోటిఫికేషన్లు వాళ్ళు ఇవ్వలేదు కదా, నోటిఫికేషన్లు మేము ఇచ్చాం, ఉద్యోగాలు వాళ్ళ టైంలో వచ్చినాయని చెప్తా ఉన్నారు. అంతే. మరి గతంలో చాలా ఉద్యోగాలు వేసారు, మరి ఎందుకు అన్నింటికి వాళ్ళ ఎమ్మెల్యేల నుంచే కేసులు వేయించుకొని ఎందుకు ఆప్ చేసినారు? గతంలో వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినరు? 10 ఏళ్లలో ఏం గాడిదలు కాసినరా? ఇదే గుడ్డి గుర్రాలకు పనులు తవ్వుతున్నారా? ఏం చేసిరు? ఎందుకు ఇవ్వలే? మరి గతంలో నోటిఫికేషన్ వేయాలి, వాళ్ళ ఎమ్మెల్యేలని ఒకటి కోర్టుకు పోవాలి, రద్దు చేయాలి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, పేపర్ లీకేజ్ వాళ్ళ దానిలోనే పేపర్ లీకేజ్ చేయాలి, రద్దు చేయాలి. ఇదే దుకాణాన్ని నడిపారు 10 ఏళ్లలో. వాళ్ళు చేసిన దుకాణంకి ఈరోజు ఎన్ని ఆటంకాలున్నా అదే ఉద్యోగాలకు, ఆ 50,000 ఉద్యోగాలకు ఎన్నో షరతులు ఉన్నాయి. అవన్నింటినీ క్లియరెన్స్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వాటన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఒక దృఢ నిశ్చయంతో తీసుకున్నాడు. కాబట్టే ఆ 56,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. వాటికి సపరేట్ కేసులు వేస్తుండ్రి, మళ్ళీ వాటిని రద్దు చేపిస్తుండ్రి, మళ్ళీ కేసులో మళ్ళీ పోవాలి. ఇది ఒక తంతుగా తయారు చేసిరు వాళ్ళు. ఆ రోజు అధికారంలో లేనప్పుడు పాదయాత్ర సమయంలో మీకు ఎందుకు 2 లక్షలు వెళ్ళి తీసుకోండి, రుణమాఫీ నేను అందరికీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం 20 లక్షల మందికి మాత్రమే రైతులకు రుణమాఫీ చేశారు. అంటే రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా షరతులు వర్తిస్తాయని ఎక్కడా చెప్పలేదు కదా, ఎందుకు మోసం చేసింది రైతులను అడుగుతా ఉన్నారు. రైతులను ఎక్కడా మోసం చేయలే. రుణమాఫీ చెప్పిన ప్రతి ఒక్కరికి రుణమాఫీ పడ్డది. ఎక్కడైనా కొంతమంది మిగిలి ఉన్నా కూడా ఆ మిగిలిన వాళ్ళను కూడా వెంటనే అప్లై చేసుకుంటే వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పత్రికాముఖంగానే చెప్పినారు. దానికి సంబంధించినటువంటి కూడా ఆ ప్రణాళికను కూడా ఎంఆర్ వాళ్ళ ద్వారా గ్రౌండ్ లెవెల్కి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి దాని మీద సమీక్షలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఎక్కడైతే మాట ఇచ్చినో వారందరికీ రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చినారు, మాట తప్పరు. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చేసిన ఏ కార్యక్రమానికైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి నెరవేరుతుంది. కేవలం సంవత్సరంన్నరలోనే ఇంతమంది రైతులకు ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసినాం అనే బాధను తట్టుకోలేకపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం. వారికి ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో ఈరోజు తప్పుడు ఆరోపణలు క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి ఈరోజు తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు. అది దయచేసి ప్రజలారా నమ్మకండి. ఖచ్చితంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తారు. ఫైనల్ గా కేసీఆర్ నేను బయటకు వస్తున్నాను, ఈసారి కొడితే నేను కొడితే మామూలుగా కొట్టింది కదా అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు దీనికి? మీకు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మీరు కొట్టాల్సింది బయటకు వస్తే కొట్టేది ఉంటుంది, నీ బిడ్డను నీ కొడుకుని నీ అల్లుని కొట్టుకో. ఎందుకంటే ఒకరు భూ కబ్జాలు చేసిర్రు, ఒకరు లిక్కర్ మాఫియాలో దొరికినరు, ఇంకొకరు దేశాలు పడుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వాళ్ళను క్రమశిక్షణలో పెట్టరు నాయన అంటే మా తానికి ఎందుకు వస్తారు? వాళ్ళు వచ్చి బయటకు వచ్చి కొడితే ఊకున్నారా? మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు దండు చూసినావు కదా, దండు ఏకంగా ఒకసారి అంటుకున్నారంటే దొరకను కూడా దొరకరు. కేసీఆర్ కాదు ఎవరు వాళ్ళ బ్యాచే దొరకరు. ఆల్రెడీ అయిపోయిన పుస్తకం, ముగిసిపోయిన పుస్తకం. వారు ఇప్పుడు డైజెషన్ చేసుకోలేక జీర్ణించుకోలేక ఏం చేయాలనో ఏం మాట్లాడాలనో అర్థం కాక నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఒకప్పుడు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు ప్రజలకి, ఈరోజు ముఖ్యమంత్రిని లైవ్లో కలుస్తున్నారు. ఒకప్పుడు మంత్రుల దగ్గరికి పోయే పరిస్థితి లేరు, మంత్రులను కలుస్తున్నారు. సెక్రటరియట్ ముఖం చూడలే ప్రజలు, ఈరోజు సెక్రటరియట్ని చూస్తున్నారు. సెక్రటరియట్ లోపలికే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నారు. ప్రజాభవన్లకు ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి అంగరంగ వైభవంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రజాభవన్లో అంత పెద్ద భవంతులకు ఎవరు అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా లోపలికి పోతున్నారు.
అడుగు పెట్టి వారి సమస్యలను అదే ప్రజాభవన్లో తీర్చుకుంటున్నారు. ఈరోజు సస్యశ్యామలంగా బయటకు వస్తున్నారు. అది తట్టుకోలేక ఒక 4-5 ఇష్యూస్ ఎక్కడైతే ఇబ్బంది పెడతారో వారిని తీసుకొని, అది కూడా టీఆర్ఎస్ వారిని పంపించి జరగనివి తీసుకొచ్చి దాన్నే క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక అభూత కల్పన సృష్టిస్తున్నారు. చివరిగా ఒక్క మాట, ఢిల్లీలో బీజేపీ గెలిస్తే రాహుల్ గాంధీకి కంగ్రాచులేషన్స్ అని కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ ట్వీట్? కేటీఆర్ ఇక్కడ ఉన్నది, కేటీఆర్కి ట్వీట్ల వ్యవస్థ తప్ప ఈరోజు ఆయన ట్విట్టర్ టీలని అందరూ అంటారు. అదేమనుకున్నావు ఇప్పుడు నిజమని నిరూపించుకున్నాడు. రాహుల్ గాంధీ గారు అదే కదా ఆయనకి ఇప్పుడు ఆయన మతి భ్రమించినప్పుడు ఏం మాట్లాడలేదు. దానికి కేటీఆర్ కొంత మతి భ్రమించిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా. దళిత బంధువు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ దాకా దోస్తు తిన్నది ఎవరు? కల్వకుంట్ల రోడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవి కాదు కదా లెక్క. ఒకరు భూకబ్జాలు చేసారు, ఒకరు లిక్కర్ మాఫియాలో దొరికినారు, ఇంకొకరు దేశాలు పడుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కేసీఆర్ కాదు ఎవరు వాళ్ళ బ్యాచే దొరకరు.